వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త 40 గ్రాముల నుండి 100 కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర. ఆర్డర్స్ కోసం సంప్రదించండి. ఉత్తరాఖండ్ ను మళ్లీ భారీ వరదలు చుట్టుముట్టాయి. ఏకంగా ఊళ్ళకి ఊళ్ళే కొట్టుకుపోయే వరదలు ఉత్తరాఖండ్ ప్రజలకి కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా చమోలి జిల్లాలో ధరాలీలో కురిసిన భారీ వర్షం కారణంగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక నివాస ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. లెక్కలేనన్ని వాహనాలు బురదలో కూరుకుపోయాయి. విద్యా సంస్థలను మూసివేశారు. వరదల కారణంగా పలువురు గల్లంతైనట్లుగా మనకి సమాచారం అందుతోంది. శుక్రవారం అర్ధరాత్రి ప్రాంతంలో వచ్చిన వానలకు కొండ చర్యలు కూలిపోయాయి. పెద్ద పెద్ద రాళ్లు భారీగా బురద కొట్టుకునొచ్చి గ్రామాన్ని కమ్మేసింది. భారీ వరదకు ఏకంగా ఊరే కొట్టుకుపోయింది. ఇప్పుడు అక్కడ కూలిన శిథిలాలు తప్ప చెప్పుకోవటానికి ఏమీ మిగలని పరిస్థితి కనిపిస్తోంది. ధరాలి మార్కెట్ ప్రాంతం, కోటదీప్ ధరాలి తహసీల్ కాంప్లెక్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా తెలుస్తోంది. ఆయా ప్రాంతాలు మొత్తం శిథిలాలతో నిండిపోయాయి. పలు వాహనాలు, ఇల్లు, దుకాణాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. ఈ వరదలకు వీధులన్నీ నదులను తలపించాయి. ఈ విపత్తు కారణంగా సగ్వారా గ్రామంలో శిథిలాల కింద చిక్కుకుపోయిన ఓ బాలిక మృతి చెందినట్లుగా అధికారులు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు రక్షణ సహాయక చర్యలు చేపట్టారు. వరదల ధాటికి గ్రామాల్లో ఇళ్లన్నీ నేలమట్టమయ్యాయి. తరాలి మార్కెట్, కోటదీప్, తరాలి మండల కార్యాలయం అన్ని ధ్వంసమయ్యాయి. చాలా మంది ప్రజలు వరదలో కొట్టుకుపోయినట్లుగా చెబుతున్నారు. భారీగా వచ్చిన వరద కారణంగా కార్లు, బైకులు కొట్టుకుపోగా చాలా వరకు డ్యామేజ్ అయినట్లుగా తెలుస్తోంది. సగ్వారా గ్రామంలో 20 ఏళ్ల యువతి బురదలో సమాధైందని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. మొత్తం 10 నుంచి 12 ఇండ్లు బురదలో కూరుకుపోయినట్లుగా అక్కడి స్థానికులు చెబుతున్నారు. చెడ్పాన్ మార్కెట్ ఏరియాలో మరో వ్యక్తి మిస్ అయినట్లుగా పోలీసు అధికారులు తెలిపారు. తున్ని గధేరాలో భారీ వరదల కారణంగా కూడా అక్కడి ఇల్లు కొట్టుకుపోయి పిందార్ నది వరకు శిథిలాలు చేరుకున్నాయని తెలిపారు. తరాలి ఏరియాను అనుసంధానం చేసే కర్ణప్రయాగ్ గ్వాల్దామ్ నేషనల్ హైవే మూసివేసినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇక అదేవిధంగా తరాలి, సగ్వారా, డుంగ్రీ రోడ్లపై ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. భారీ వర్షాల కారణంగా అక్కడి స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా తెలిపారు. చమోలి జిల్లా ధరాలి ప్రాంతంలో మేఘ విస్ఫోటనం గురించి విషాదకరమైన వార్త అందింది. జిల్లా యంత్రాంగం, ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. నేను అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నాను. అలాగే అందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800599699 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.